నమస్తే మ్యామ్. మస్తు అండి. మ్యామ్ ఇప్పుడు ధ్యానం గురించి మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు బయట ధ్యానం చేసేది దానికన్నా పిరమిడ్‌లో ధ్యానం చేస్తే 3 టైమ్స్ ఎనర్జీ వస్తుందంట. సో మీ మాటల్లో చెప్పండి నిజమేనా ఇదంతా? నిజమే మేడం. ఇక్కడ ఏంటంటే మేడం మనకి ఇంతమందితోటి ధ్యానం చేపించినప్పుడు విశ్వంలో బాగా ఎనర్జీ నిండుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ అంతా ఇప్పుడు ఏంటంటే సరికాని ఆలోచనలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో కూడా ఎలా అంటే అక్కడక్కడ ఈ ధ్యానంలోకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సరికాని ఆలోచనతోటి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఎలా అంటే ఇక్కడ సజ్జన సాంగత్యము స్వాధ్యాయ బుక్స్ ఉంటాయి. ఇక్కడ బాగా ధ్యానం చేయడం వల్ల ఎనర్జీస్ ఎక్కువ అవుతాయి. ఆ ఎనర్జీస్ ఎలా అంటే చాలామంది ఇక్కడికి వస్తారు, ఏం జరుగుతుందో చూడాలి, ఇంతమంది వెళ్తున్నారు కదా అని ఒక థాట్ తోటి వస్తారు. ఏంటంటే ఇది మొత్తము విస్తరిస్తుంది, ఈ ఎనర్జీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఎలా అంటే అక్కడక్కడ ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళలో మార్పు వస్తుంది. ఎలా అంటే ఈ చుట్టుపక్కల మొత్తం ఎనర్జీ నిండుతుంది. అంటే చాలామంది ఇందులోకి రావాలని ఉంటుంది కదా, ఆ టైంలో ఏంటంటే ఈ ఎనర్జీ విశ్వంలో ఉన్న ఎనర్జీ కానీ ఇప్పుడు ధ్యానం కుదరని వాళ్ళు ఈ ధ్యానం ఇక్కడ సజ్జన సాంగత్యంలో కానీ ఇక్కడ అంతా కూర్చొని ధ్యానం చేస్తే పక్కన వాళ్ళు కూడా చేంజ్ వస్తుంది. అసలు అద్భుతమైన ఈ టైంలో ఈ 11 రోజులు అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకొని మీరు అబ్జర్వ్ చేసిన మీలో చేంజెస్ ఏంటి మ్యామ్ మీరు ధ్యానం చేసిన? నా స్థితి వేరు మేడం. నాకు ఎలా అంటే ఆ, నాకు ఎనర్జీస్ ఎక్కువ వస్తాయి. నాకు ఎలా అంటే 6 సెన్స్ చెప్పేస్తుంది నాకు. ఆ లెవెల్లో ఉన్నానన్నమాట. నేను చాలా వరకు సేవలోనే ఉంటాను. అంటే ప్రచారం క్లాసెస్ చెప్పడము, ధ్యాన ప్రచారము. ఇక్కడ నా స్టూడెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కూర్చోబెడతా, ముందు ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే అందరు చేస్తారు కదా, అట్లా సపోర్ట్గా కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళకు అంటే అందరిలో ఒకే రకమైన ఎనర్జీ ఉండదు, ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటుంది. అంతమందిలో మనం కూర్చున్నప్పుడు ఏమైపోతుంది అంటే ఆ ఎనర్జీ మనకు ఫ్లో అవుతుంది. ఆ పైనుంచి వచ్చిందంతా వీళ్ళకి వస్తుంది, ఆ పక్కన మనం కూర్చోవడం వల్ల వాళ్ళది మనకు వస్తుంది. అట్లా ఎనర్జీని గెయిన్ చేసుకోవచ్చు మనం. ఇంకొకటి ఒక వార్త ఏంటంటే పిరమిడ్‌లో దయ్యాలు తిరుగుతున్నాయని ఒక వార్త ఉంది. అది నిజమేనా మ్యామ్? దీనికి ఆరా లాకింగ్ కూడా ఉంటుంది మేడం. అంటే ఎలా అంటే దయ్యాలు అలా ఏమి ఉండవు. అంటే దేవుళ్ళు ఉన్నప్పుడు దయ్యాలు కూడా ఉంటాయి. కానీ మనం ఈ ధ్యానంలో ఉన్నప్పుడు మనకేం అవ్వదు. మనం కళ్ళు మూసుకొని మనం ఒక సంకల్పం పెట్టుకొని కూర్చోవాలి. అంటే భయాలు ఉంటాయి, భయాలు బాధలు పోవాలంటే ముందే ఈ సంకల్పం పెట్టుకొని ధ్యానంలో కూర్చుంటే ఏం చెయ్యం మనం. ఎప్పుడైనా శక్తి ఉండాలండి. ఎలా అంటే నేను ఏమంటారు, దైవంతో మనం ఉన్నప్పుడు ఏ దయ్యం మనల్ని ఏం చెయ్యదు. నువ్వు ధర్మంలో ఉన్నావు, న్యాయంగా ఉన్నావు, నువ్వు ఆ దైవంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏ ఆత్మలు ఏవి మనల్ని చెయ్యవు.